మీరు ఏ ఇయర్ లో జననాట్య మండలిలోకి ఎంటర్ అయ్యారు? 80లో అన్న. 1980లో. అయితే ఫుల్ టైం వచ్చేసిన 80లో. అంతకుముందు 77 నుంచి నేను జాబ్ చేసుకుంటూ పాట పాడుతుంటే. అప్పుడు ఎంత మీ ఏజ్? 77కి 74లో ఎస్ఎస్సి అయిపోయింది కాబట్టి ఎస్ఎస్సి అయితే 19 సంవత్సరాలు బస్ అంతే. అంతే. ఆ టైంలో మేము ఏం చేస్తుంటామంటే ఈ గద్దరు మా ఊర్లోకి వచ్చిండ్రు జన్నాటం లేనప్పుడు. ఎట్లా మీరు వచ్చారు? ఊర్లోకి వచ్చి ప్రోగ్రామ్ ఇస్తుండు. యాప్రాలు దుంకుతున్నాడు, మంచిగా పాడుతున్నాడు, ఇన్స్పిరేషన్ అయింది. ఆఖరికి ఏం చేస్తున్నాడు చెప్తూ మీరందరూ ఆపరేషన్ చేసుకోవాలి, అప్పుడైతేనే భారతదేశం మారుతుంది అని చెప్పాడు. అమ్మ ఇదేంది అసలు ఆపరేషన్ చేసి, అప్పుడు ఆపరేషన్ అంటే వ్యతిరేకం ఉండే. ఈ ఆపరేషన్ చేసుకోమంటే చెప్పాడు అంటే ప్రభుత్వం తరపున వచ్చిండు. అరే అమ్మాయి మంచిగా పాడుతుండే కానీ ఇదేంది అసలు ఆపరేషన్ చేసుకోమంటాడు అని కొద్దిగా వ్యతిరేకం ఉండే. తర్వాత ఏం చేసిందంటే ఈ ఆర్ట్ లవర్స్ ఉంది కదా, ఆర్ట్ లవర్స్ కళా ప్రేమికుల సంస్థ నరసింహరావు పెట్టిండు. అది అల్వాలో, ఓల్డ్ అల్వాలో. వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు రాస్తూ కవితలు పాడుతూ వారం లీవ్లు ఉంటాయి కదా, జనాలకు చుట్టుముట్టు ఈ ఉన్నాయి కదా సుభాష్ నగర్, ఈ జనాలకు పోయేసేసి వినిపిస్తుంటే గద్దరు ఈ ప్రోగ్రామ్ ఇస్తుంటే ఆయన ఏం చేసినాడు, భగత్ సింగ్ ఇది ఉంటుంది మన ఉరితీసిన రోజు, ఆ రోజు నువ్వు కూడా మాకు ప్రోగ్రామ్ ఇయ్యి, నీకు డబ్బులు ఇస్తామని అన్నాడంట. అంటే కదా ఈయన పోయి ప్రోగ్రామ్ ఇచ్చిండు. అయితే గద్దర్ నువ్వు ఇట్లా కట్ చేసుకుని అవి చెప్పొద్దు, ఆపరేషన్ చెప్పొద్దు, భగత్ సింగ్ ప్రోగ్రామ్ ఇయ్యి అంటే ఆయన ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి అంటే నువ్వు అప్పుడప్పుడు వస్తుండు మా దగ్గరికి అంటే ఈయన ఏం చేసిన అప్పుడు పైసలు తీసుకోవాలి. ఇక్కడ పైసలు తీసుకుంటాడు గద్దర్, తీసుకోవాలి. నరసింహరావు అన్నంట వచ్చిపోతుండు నువ్వు అంటే కదా ఇట్లా వచ్చిపోతున్న దాంట్లో నరసింహరావు పట్టుకున్నాడు. గద్దర్ ఏం చేసిండు, పోతూ అందరూ కవితలు రాస్తే నేను కూడా పాట రాస్తాను, నేను పాట రాసుకుని పోయిండు. ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడో బండి మీద నేనొస్తా, సత్యటాకీసుగాడ సినిమా నీకు చూపెడతా, లాల్ బజార్లోన లంకా బుగడలు తినిపిస్తా, అల్ప హోటేలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆపుర బండోడు బండెంట నేనొస్తా, నిలుపుర బండోడు అని రాసుకొని పోయింది ఈయన. పోతే నరసింహరావు అందరూ కవితలు రాస్తుంటే ఈయన పాట నేను రాసుకొచ్చిన పాడు అంటే పాడిండు. ఆపుర బండోండో అరే మంచిగా ఉంది పాట అని మరి రిక్షానకు చెప్తున్నావు కదా. నరసింహరావు ప్రశ్న వేసిండు, రిక్షానకు లాల్ బజార్లో లంక బోడలు తినిపిస్తా అంటున్నావు, సినిమా చూపెడతా అంటున్నావు, అల్ప హోటల్ 6 బిలియన్ తినిపిస్తా అంటున్నావు, ఆలు బిర్యానీ, మరి నీకు పైసలు ఉన్నాయా, ఎట్లా తినిపిస్తావు ఆయనకు అంటే అరే అమ్మ నిజమే ఆలోచనలు పడ్డాడు ఈయన. లేదు ఆయన జీవితం రాయాలి అంటే కదా. అప్పుడు ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా, రెక్కలాడిన గాని డొక్క నిండదు మనకు, కాయ కష్టం చేస్తే కడుపు నిండదు మనకు, ఈ దొంగల రాజ్యములో మన కడుపును నిండయ్యో, ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా. అయిన తర్వాత మొత్తం ఇక పాటలు ఒక దగ్గర పోయి పాడదాం ఈ పాట అని అల్ప హోటల్లో ఉంటాయి కదా రిక్షాలు, వీడికి వచ్చి పాడాను. రిక్షా వాళ్ళు పాటలు లేవు కదా, వాళ్ళే పాట. వాళ్ళు ఒక్కొక్క రూపాయి తీసి మొత్తం వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత అంటే ఈ పాటలు ఇట్లా రాస్తే జనంలోకి పోతాయి అనేది చర్చ అయింది. కవితలు రాస్తే కవితలు మధ్యతర వాళ్ళకి అర్థమవుతుంది, పాట కింది వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అంత చర్చ వచ్చి ఇక పాటల మీద వాళ్ళు పాటలు రాయడము, కవితలు రాస్తే రాస్తున్నారు, పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అట్లా వీళ్ళు ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఇట్లనే వీళ్ళు ఒకసారి జైనం ఏర్పడ్డ తర్వాత అనుకుంటారు, నాకు గుర్తులేదు, 75 అనుకుంటా ప్రాంతంలో మేము చెడ్డేసుకొని వీళ్ళు తుర్కపల్లి అంటే ఇప్పుడు బొల్లారం రైల్వే స్టేషన్ అక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నారు వీళ్ళు, నరసింహరావు ఇస్తుంటే మేము పోయి ప్రోగ్రామ్ చూసినాం. వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి భూపాల్ రెడ్డి, ఇప్పుడు విర్సం ఆయన ఉన్నాడు, భూపాల్ రెడ్డి నాయకత్వం కింద సంధ్య, నిర్మల, భూపాల్ రెడ్డి వీళ్ళ నాయకత్వం కింద వీళ్ళు గుంటూరు ప్రోగ్రామ్ కు పోవాలి. ఇంకా కొద్దిగా అయితే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు ఇక. వీళ్ళు అక్కడ పోయేసేసి వెళ్ళిపోయాను. మేము ఆ ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోయాను, చిన్నగా ఉన్నింటివి. నేను ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. అందులో ఆ టీంలో మా ఊర్లో నుంచి శ్రీహరి, నాగయ్య అని 2 పోయారు ఆ టీంలో. మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి, యాప్రాల నుంచి. వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఏంటంటే చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద గుంటూరులో దాడి చేసింది ఎంఎం గ్రూప్ అని, మహాదేవ్ ముఖర్జీ గ్రూప్ ఉండే. వాళ్ళు దాడి చేసి తుపాకులు ఎత్తుకపోయినారు. ఎమర్జెన్సీ దగ్గరకు వస్తుంది. ఈ సంధ్య ఇట
ఆమె ఏం చేస్తుంటే ఇక జనం పాడమంటాను, ఓరోరి ఎస్ఐ గాడ ఓరోరి సర్కిలోడో పదిలంగా ఉండు కొడుకో పండేసి తొక్కుతాము అని పాట పాడుతుంది. ఎవరు? సంధ్య. సంధ్య. పాడుతూ జనాలు ఇక మళ్ళీ వన్స్ మోర్ అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇక ఎమర్జెన్సీ టైం, పోలీసులు స్టేజ్ మీదనే తుక్కు కొట్టింది మొత్తం కళాకారులు. కొట్టేసేసి తీసుకుపోయి లాక్ వల్ల పడేసేసి బాగా కొట్టి ఇడిచిపెట్టిన తర్వాత పైసలు లేవు వీళ్ళకు. రోడ్డు మీద పోయేసేసి మళ్ళీ పాటలు పాడుతూ పైసలు అడుక్కొని గుంటూరు నుంచి ఇక్కడ సిటీకి వచ్చేసి వాళ్ళ ఎవరి వాళ్ళు పాపం వాళ్ళ జీవితాలు సెట్ అయిపోయింది. అట్లా మాకు బంద్ అయిపోయింది. బంద్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే 70 ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది.